బీటెక్ ఇన్ ఎ నట్షెల్. మన జనరేషన్ ఎలా అంటే హ్యాపీ డేస్ మూవీ అంతా స్కామ్ అని మనకి ముందే తెలుసు, కానీ మనకి పీస్ వద్దు, ప్రాబ్లమ్సే కావాలి. అందుకే మనం ఇంజనీరింగ్ చూస్ చేసుకున్నాం. ఫస్ట్ ఇయర్ లో ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఎంటర్ అవుతాం. ఏదో పొడి చేయాలి, ఏదో సాధించేయాలి, స్ట్రాంగ్ ఫ్రెండ్ గ్యాంగ్ ని మెయింటైన్ చేయాలి, క్లాసులు బంక్ కొట్టాలి, ట్రిప్స్ కి వెళ్ళాలి. అసలు లైఫ్ మొత్తం ఈ 4 years లో చూసేయాలనుకుంటాం చూడండి. అఫ్ కోర్స్ లైఫ్ చూస్తాంలేండి, కానీ మనం అనుకున్నట్టు కాదు. స్టార్టింగ్ లో టీచర్స్ చెప్పిన ప్రతి వర్డ్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. సీనియర్స్ ఇచ్చే ప్రతి ఇన్పుట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ రేంజ్ లో సీరియస్ గా తీసుకుంటాం. అటెండెన్స్ 75% ఉండాలని తెలిసినప్పుడు ఓన్లీ 75%? ఈజీరా బాబు, స్కూల్లో 95% మెయింటైన్ చేస్తుండే. ఇదే సిస్టమ్ లో స్కూల్లో కూడా ఉంటుండే అనుకుంటాం. కానీ తర్వాత అర్థమవుతుంది 75% అటెండెన్స్ మెయింటైన్ చేయడం కాదు ప్రాబ్లమ్. ఆ అటెండెన్స్ కోసం ఎవ్రీడే కాలేజ్ రావడానికి మనల్ని మనం మోటివేట్ చేసుకుంటాం చూడండి, అది యాక్చువల్ ఛాలెంజ్. సర్లే ఇప్పుడు కాలేజ్ స్టార్ట్ అయింది అనుకునే లోపు మిడ్స్ నెక్స్ట్ వీక్ అంటారు. బ్రో వాట్, నేను ఇంకా నా పక్కన కూర్చున్న వాళ్ళ పేర్లు కూడా కంప్లీట్ గా నేర్చుకోలే. కానీ బిల్డప్ మాత్రం ఐఏఎస్ ప్రిపరేషన్ రేంజ్ లో ఉంటది. మిడ్ ఎగ్జామ్స్ కి నైట్ అవుట్ చేసిన హిస్టరీ ఉంది. ఇప్పుడు తలుచుకుంటే నా మీద నాకే జాలిస్తుంది. ఎలాగో మిక్స్ అయిపోతాయి, ఇదే ఫ్లోలో సెమ్ కూడా కంప్లీట్ చేసేద్దాం అనుకుంటాం. అప్పుడే ల్యాబ్స్ ఎంట్రీ వస్తాయి. ఇంటర్ లో స్లిప్స్ ఇచ్చారు, ఇక్కడ కూడా స్లిప్స్ ఇస్తారేమో అనుకుంటాం. కానీ లేదమ్మా, నువ్వే ప్రోగ్రామ్ రాసుకోవాలి. డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్ ఎన్నైనా రాసేయచ్చు, కానీ ల్యాబ్ ఎగ్జామ్స్ అంటేనే పెద్ద దండం రాయ. ఎస్పెషల్లీ మన దరిద్రం ఏంటంటే మనం ఏమి చదువుకోకుండా వదిలేస్తామో అదే ఎగ్జాక్ట్ ప్రోగ్రామ్ వస్తుంది. సర్లే అని ఏదో సింటాక్స్, ఏదో లాజిక్, ఏదో ప్రేయర్స్ కలిపి ఒక కోడ్ రాసేస్తే అది ఎగ్జిక్యూట్ అవ్వదుగా. పాస్ చేస్తారులే అని చెప్పి కొంచెం గుండెని రాయి చేసుకుంటాం, కానీ అక్కడ కూడా టార్చర్ అయిపోలే. వైవా అంటారు, వాడు అడిగింది మనకి అర్థం కాదు, మనం చెప్పింది వాడికి అర్థం కాదు. టీ తాగి సమోసా తిని పంపించేది ఎందుకు ఈ టార్చర్? ఇందులో పోకరీ లెవెల్ ట్విస్ట్ ఏంటంటే ల్యాబ్ ఇంటర్నల్స్ అండ్ ఎక్స్టర్నల్స్ రెండు ఉంటాయి, అంటే సేమ్ సఫరింగ్, దట్ 2 times. అలా మొత్తానికి ఒక సెమ్ అయిపోయాక ఇంజనీరింగ్ అంటే ఏంటి అనేది కొంచెం అర్థమవుతుంది. అలా ఫస్ట్ ఇయర్ అయిపోతుంది. సెకండ్ ఇయర్ కు వెళ్ళాక సీనియర్స్ అనే ఫీలింగ్ తో కొంచెం హడావిడి చేస్తాం, కానీ థర్డ్ ఇయర్ కి వచ్చాక రియాలిటీ మెల్లగా స్టార్ట్ అయిపోతుంది. ప్లేస్మెంట్స్ అనే వర్డ్ వినిపిస్తా ఉంటది, భయం స్టార్ట్ అవుతుంది, కానీ భయానికి మాత్రం లైట్ రా అన్న ట్యాగ్ చేస్తారు. ఫోర్త్ ఇయర్ కి వచ్చాక ఫుల్ రియాలిటీ చెక్. సడన్ గా అందరం సైలెంట్ అయిపోతాం. వస్తుందా, లైఫ్ ఎట్టిపోతుంది, అయినా మనం ఏం నేర్చుకున్నాం అని ఓవర్ థింక్ చేస్తాం. కానీ ఫైనల్ గా మనం లైక్ వాట్ వి నీడ్ టు థింక్ అంటే లక్ ఆల్సో మ్యాటర్స్, డెస్టినీ ఆల్సో మ్యాటర్స్. సమ్ టైమ్స్ కొన్ని థింగ్స్ మన కంట్రోల్లో ఉంటాయి, కొన్ని ఉండవు. సో పానిక్ అవ్వకండి.